ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, రాష్ట్ర ఆర్య వైశ్య నాయకుడు, వాసవి నిత్యాన్న సత్ర సముదాయాల ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య, అలాగే కూడా చైర్మన్ మరియు టీడీపీ సీనియర్ నేత ఆర్య వైశ్య రత్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు సన్మానార్థం కావలి ఆర్య వైశ్యుల తరపున నిర్వహించిన అక్షర సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. తేదీ 24/2026న నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాజ సేవలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన ఇల్లూరు లక్ష్మయ్య చేసిన సేవలను స్మరించుకున్నారు. పరిశ్రమల రంగంలోనే కాకుండా ఆర్య వైశ్య సమాజ అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని నాయకులు కొనియాడారు. వాసవి నిత్యాన్న సత్ర సముదాయాల ద్వారా అనేక కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవా ధర్మాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వం సమాజానికి దిశానిర్దేశం చేస్తూ యువతకు ప్రేరణగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు నాయకత్వాన్ని సభలో ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ, మరోవైపు ఆర్య వైశ్య సమాజాన్ని ఐక్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్న తీరు ఆదర్శప్రాయమని అన్నారు. సమాజంలో ఐక్యత, సేవాభావం, చైతన్యం పెంపొందించడంలో ఆయన పాత్ర విశేషమని వెల్లడించారు. ఈ సందర్భంగా కావలి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ మాట్లాడుతూ, ఇప్పటివరకు కావలిలో ఆర్య వైశ్యుల సభ్యత్వం 2000 సంఖ్యలో ఉండగా, ఇకపై 5000 మందికి సభ్యత్వాన్ని విస్తరించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సమాజాన్ని సంఘటితం చేయడం తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. కావలిలో నిర్మాణంలో ఉన్న ఆర్య వైశ్య సంఘ భవన్ అతి త్వరలో పూర్తి కానుందని, ఇది సమాజ కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కావలి నియోజకవర్గ ఆర్య వైశ్యుల ఆత్మీయ కలయికలో సమాజ ఐక్యత స్పష్టంగా కనిపించిందన్నారు. ఆర్య వైశ్యులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెన్నంటి నిలబడి ధైర్యం కల్పించి త్వరితగతిన పరిష్కరిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఆర్య వైశ్యుల కుటుంబంలో పుట్టడం గొప్ప అదృష్టమని, ఆ గౌరవాన్ని కాపాడుతూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సభలో పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఆర్య వైశ్యుల కీర్తిని రాష్ట్ర స్థాయిలో మరింత విస్తరించాలని సభలో నాయకులు ఆకాంక్షించారు. ఈ అక్షర సత్కార కార్యక్రమం సమాజ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. మమ్మల్ని గౌరవించేప్పటి వరకు ఇక్కడికి వచ్చిందని ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతినిధిగా సోమిశెట్టి వెంకటేశ్వర గారు ఇక్కడ రావడం జరిగింది. సోమిశెట్టి వెంకటేశ్వర గారు అంటేనే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలో ఒక మెంబర్. చాలా మందికి తెలియదు ఆ విషయం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకున్న టాప్ 10 మెంబర్స్, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న టాప్ 10 మెంబర్స్ సోమిశెట్టి గారు ఒకరు. సోమిశెట్టి గారికి మన కర్నూలు వెళ్ళినప్పుడు సోమిశెట్టి ఆర్య వయసులందరూ కూడా మనకి 99%, 95 నుంచి 99% పార్టీకి పనిచేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో తిరిగి నియోజకవర్గంలో ఆర్య వైశ్యులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కానీ, ఆ జిల్లా నాయకులు కానీ, మండల నాయకులు కానీ, గ్రామస్థాయి నాయకులు కానీ ఆర్య వైశ్యులకు ఇబ్బంది పెడుతున్నారా, ఒక్కసారి నువ్వు రివ్యూ చేయాలి, నువ్వు ఓపెన్ చేసుకొని తిరగాలి అని చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆదేశానుసారం ఆయన ప్రతినిధిగా ఈరోజు సోమిశెట్టి వెంకటేశ్వర గారు మన కావలి నియోజకవర్గానికి రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఈరోజు అదృష్టం ఏమిటంటే, అదే